నమస్తే, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈరోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. వీడియో పూర్తిగా చూడండి. చివరిలో ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, అలాగే ఒక లైక్. హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్ కేంద్రానికి సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం. ప్రస్తుతం త్రిపుర సీజేగా పనిచేస్తున్న ఏకే సింగ్ తెలంగాణ నుంచి మద్రాసుకు జస్టిస్ వినోద్ కుమార్ బదిలీ. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ను ఏకే సింగ్ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. ఈ మేరకు బుధవారం కేంద్రం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. జస్టిస్ ఏకే సింగ్ ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఎల్ఎన్టీ ఇదేంటి, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, కండ్ల ముందే కనిపిస్తున్న నిర్మాణ సంస్థ బుకాయింపు, లోపాలున్నాయని తేల్చిన ఎన్డీఏ రిపోర్టునే తప్పు పడుతూ ఇరిగేషన్ శాఖకు లేఖ, నాడు బ్యారేజీలు పనులు పూర్తి కాకుండానే కంప్లీషన్ సర్టిఫికేట్స్ కోసం ఎల్ఎన్టీ ఒత్తిళ్లు, 2019 ఆగస్టు నుంచి ఇరిగేషన్ శాఖకు 3 సార్లు లేఖ, అప్పటికే వరదలతో బ్యారేజ్కి నష్టం, 150 కోట్లు పనులు పెండింగ్, డ్యామేజీలకు రిపేర్లు చేయాలని, పనులు పూర్తి చేయాలని అధికారులు చెప్పినా పట్టించుకోలే. నాటి ప్రభుత్వ పెద్దల సహకారంతో అండర్టేకింగ్ లేకుండానే కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకున్న సంస్థ అదే ఏడాది జనవరిలో 159 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీలు వెనక్కి. ఇన్ని లోపాలు కనిపిస్తున్నా ఎన్డీఏ రిపోర్టును తప్పుపట్టడంపై అధికారుల ఆశ్చర్యం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై దాన్ని నిర్మించిన ఎల్ఎన్టీ సంస్థ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతుంది. బ్యారేజీ 7వ బ్లాక్ కుంగిపోవడం కళ్ళ ముందే కనిపిస్తున్న నాణ్యత లోపాలున్నాయని విజిలెన్స్ విచారణ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఏ నిపుణుల కమిటీ తేల్చిన దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ సంస్థ తాపత్రయపడుతుంది. ఎన్డీఏ రిపోర్టునే తప్పుపడుతూ తాజాగా ఇరిగేషన్ శాఖకు ఎల్ఎన్టీ లేఖ రాయడంపై అధికార వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. బ్యారేజ్కి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు చేయకపోగా పనులు కాకముందే కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకోవడం, కరోనా పేరు చెప్పి బ్యాంకు గ్యారంటీలు వెనక్కి ఇప్పించుకోవడం వంటివన్నీ కనిపిస్తున్నా అసలు తమ తప్పే లేదన్నట్టు ఎల్ఎన్టీ వ్యవహరిస్తున్నదని తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ విభాగాలు ఎన్డీఏ నిపుణులు తేల్చిచ్చిన రిపోర్టునే ఓ ప్రైవేట్ సంస్థ వేలెత్తి చూపడం దేనికి సంకేతాలన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనలో ఎల్ఎన్టీపై ప్రభుత్వం మొదటి నుంచి చూసి చూడనట్టు వ్యవహరించడం, ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోకపోవడం వల్లే సంస్థ ఇలా రెచ్చిపోతుందన్న వాదనలో వినిపిస్తున్నాయి. నిర్మాణంలో క్వాలిటీ పాటించకపోగా ఎదురు ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కులంతో కాదు, చదువుతోనే గుర్తింపు. మేము ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే బీఆర్ఎస్ అడ్డుపడుతుంది. నోటికాడికి వచ్చిన ముద్దను కింద పడేస్తే ఆ బాధ ఎట్లుంటుందో ఆలోచించండి. దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉంది. కష్టపడి చదువుకుంటే రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం మీకు లభిస్తుందని రేవంత్ రెడ్డి అంటుండు. విద్యార్థులు నిబద్ధతతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి అసమానతలు లేని సామాజిక స్థాపనే లక్ష్యం. 10 ఏళ్ళు నిరుద్యోగులను బీఆర్ఎస్ నిండా ముంచింది. మేము ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే వాళ్ళు అడ్డుపడుతున్నారు. విద్యారంగంలో సమూల మార్పులు చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో న్యాయమైన విద్య అందిస్తున్నామని వెల్లడి. గురుకుల విద్యార్థులకు బహుమతులు ప్రధానోత్సవానికి హాజరు. ఏడాదిన్నర కాలంలో ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్లో పెట్టుబడులు తెచ్చి లక్షల ఉద్యోగాలు సృష్టించామని, ఏ ఆంక్షలతో కోసం తెలంగాణ తెచ్చుకున్నామో వాటి సాకారం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కులం ఆధారంగా గుర్తింపు రాదని, చదువుదారనే గౌరవం, ఉన్నత స్థానాలు సాధించవచ్చునని విద్యార్థులకు ఆయన సూచించారు. 15 నుంచి 25 ఏళ్ల వయసున్న కీలకమైన సమయంలో నిబద్ధతతో చదువుకుంటే జీవితంలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రజాప్రతినిధులుగా గౌరవమైన స్థానం సాధించవచ్చునని, తప్పుదారి పడితే జీవితాంతం బాధపడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 13న మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే. మిస్ వరల్డ్ పోటీలకు తుది అంకానికి చేరుకున్న ఈ నెల 31న హైదరాబాద్లో హైటెక్స్లో గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సినీ వ్యాపార రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. నేడు ఐపీఎల్ క్వాలిఫైర్ 1 ఐపీఎల్లో టాప్ ఫైట్కు వేలైంది. పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మధ్య గురువారం క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలుపొందిన జట్టునే నేరుగా ఫైనల్కి వెళ్తున్నది. ఐటీ కంపెనీల్లో మళ్ళీ జాబ్స్ కట్. ఐటీ సెక్టార్లో మళ్ళీ ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, క్రౌడ్ స్ట్రైక్, ఐబీఎం లాంటి పెద్ద కంపెనీలు ఈ ఏడాది దాదాపు 70,000 మంది ఉద్యోగాలు తొలగించాయి. మహబూబ్ నగర్లో ఆర్జీయూకేటీ క్యాంపస్ 3 కంప్యూటర్ సైన్స్ కోర్సులకు అనుమతి. ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు. బాసరా ఆర్జీయూకేటీ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 31 నుంచి జూన్ 21 వరకు దరఖాస్తులు. కమల్ కామెంట్లపై దుమారం. తమిళం నుంచే కన్నడ పుట్టిందంటూ నటుడు థగ్ లైఫ్ సినిమా ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యలు. కమల్ పై మండిపడుతున్న కన్నడిగులు. కన్నడ భాష చరిత్ర ఆయనకు తెలియదంటూ సిద్ధరామయ్య ఫైర్. కమల్ను రాజ్యసభకు నామినేట్ చేసిన డిఎంకే చీఫ్ స్టాలిన్
రాష్ట్రమంతా రుతుపవనాలు 2 రోజుల్లో అన్ని జిల్లాలకు విస్తరణ. వచ్చే 4 రోజులు అతి భారీ వర్షాలు పడే అవకాశం. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. జూన్ 2వ వారంలో మళ్లీ ఎండలు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బుధవారం నాటికి తెలంగాణ అంతటా విస్తరించాయి. సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు 2 రోజులు అన్ని జిల్లాలకు వ్యాపించాయి. తొలి 4 జిల్లాల్లో ఎంటర్ అయ్యాయి. ఆ మర్నాడు కేవలం మహబూబ్నగర్ వరకే విస్తరించాయి. బుధవారం నాటికి రాష్ట్రమంతా వ్యాపించాయి. ప్రస్తుతం రుతుపవనాలు చాలా యాక్టివ్గా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో